విజేతలతో వారి అనుభవాల్ని విద్యార్థులు తెలుసుకుని వారిని స్ఫూర్తిగా తీసుకుని మరి భవిష్యత్తులో వాళ్ళలాగా అత్యున్నత శిఖరాలు చేరాలని, అంతకు మించిన విజయాలు సాధించాలనే ఉద్దేశంతో, మీకు స్ఫూర్తిదాయకంగా ఉంటుందన్న ఉద్దేశంతో విజేతతో కార్యక్రమాన్ని మనం రూపొందించుకుంటున్నాం. డాక్టర్ హరిత గారిని వేదిక మీదకి రావాల్సిందిగా మీ అందరి కరతాళ ధ్వనుల మధ్య ఆహ్వానిస్తూ ఉన్నాను. డాక్టర్ గారి గురించి డొమినిక్ రెడ్డి గారు వివరిస్తారు. వన్స్ అగైన్ గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. నేను ముందుగానే మీకు తెలియజేసినట్లు కేవలము మీకు నాలెడ్జ్ ఇవ్వడం కాదు, మీకు ఒక స్ఫూర్తినివ్వాలి అనే ఉద్దేశంతో ఈరోజు నెల్లూరులో ప్రముఖమైన ఒక డాక్టర్ గారిని, ఫేమస్ ఆంకాలజిస్ట్ ఇన్ నెల్లూరు సిటీ, వీరిని మీతో ముఖాముఖి జరిపేందుకై ఆహ్వానించి ఉన్నాం. మీలాగానే ఉన్నారు కదా, పెద్ద వయసు ఉన్నట్టు లేదు, లేకపోతే పెద్దమ్మలాగే కనపడుతున్నారు, చిన్నపిల్లలాగానే కనపడుతున్నారు. అమ్మా పిల్ల అంటున్నాను అనుకోబాకు, చిన్న పాపలాగానే కనిపిస్తున్నారు మేడం గారు. So she is a student, she is my student, a sister గారి స్టూడెంట్. She is a student of St. Joseph's English Medium High School in 1980s. మీకు ఖచ్చితంగా స్ఫూర్తి కలుగుతుంది ఈ యొక్క సంఘటన ద్వారా అనే ఉద్దేశంతో ఈ యొక్క కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నాము. ఇప్పుడు ఇందుకోసం సెలెక్ట్ చేసిన కొంతమంది స్టూడెంట్స్ని స్టేజ్ మీదకి రండి. మీకు చాలా మహత్తరమైన ఒక అవకాశం. మీరు డైరెక్ట్గా వారి యొక్క మనసుల్లోకి తొంగి చూడవచ్చు, వాళ్ళని అడగవచ్చు, మీరు ఎలా అయ్యారు, మీరు షీఈస్ ఎండి వరకు ఒక ఫేమస్ ఆంకాలజిస్ట్గా ఎలా అయ్యారని మీరు అడగవచ్చు. ఆ ఉద్దేశంతో ఇందుకోసం సెలెక్ట్ చేయబడిన స్టూడెంట్స్ అందరూ స్టేజ్ మీదకి వచ్చేసేయండి అమ్మా. మీ అందరికీ మంచి బహుమతులు కూడా ఉన్నాయి. తర్వాత వీరు అడిగే ప్రశ్నలు కాకుండా మీరు కూడా కొన్ని ప్రశ్నలు అడగచ్చు. ప్రశ్నలు అడిగితేనే మీకు బహుమతులు ఇస్తాము. మేము ఎంత మంచోళ్ళమో ఒకసారి గమనించండి. ఎంసీఎం హై స్కూల్ నుంచి ఎవరైనా వచ్చినారా అమ్మాయిలు? సరే, ఎవరైనా వస్తున్నారా? ఎంఎస్ మల్లెల సంజీవయ్య మున్సిపల్ హై స్కూల్ నుండి ఎవరు? తర్వాత చిన్న బాలయ్య నగర్ నుండి, గవర్నమెంట్ మోడల్ హై స్కూల్ నుండి ఎవరు? సెయింట్ జోసెఫ్స్ తెలుగు మీడియం హై స్కూల్ నుంచి వచ్చిన్నారనుకుంటా కదమ్మా. అండ్ దెన్ వీ హ్యావ్ సంతపేట కస్తూరిదేవి నుండి వచ్చిన్నారు. వేద సంస్కృతి పాఠశాల నుంచి ఎవరైనా ఒకరు. దెన్ జెడ్పీ హై స్కూల్ నారాయణ రెడ్డిపేట నుంచి ఒకరు. సెయింట్ పీటర్స్ ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ నుండి ఒకరు. ఆల్రెడీ కొంతమంది వచ్చిన్నారు. సెయింట్ జోసెఫ్స్ దర్గామెట్ట నుండి ఇద్దరున్నారు. ఆల్రెడీ ఒక స్టూడెంట్ ఆడ ఉన్నారు వక్తగా, ఇంకొక స్టూడెంట్ కూడా రావచ్చు. దాని కొత్తూరు నుండి సిస్టర్ శాంతి వెలంగిణి మాతా స్కూల్ కొత్తూరు నుండి ఒక స్టూడెంట్. సెయింట్ జాన్స్ సుబేదార్పేట నుండి ఒక స్టూడెంట్. సెయింట్ యాన్స్ కొత్తూరు నుండి ఒక స్టూడెంట్. జెడ్పీ హై స్కూల్ దర్గామెట్ నుంచి ఎవరైనా వచ్చారా? జెడ్పీ హై స్కూల్ దర్గామెట్ నుండి. ఎస్, వావిళ్ళ నుండి కూడా ఒక స్టూడెంట్ ఆల్రెడీ వచ్చి ఉన్నారు. ఓకే, థ్యాంక్ యూ డియర్ స్టూడెంట్స్. డాక్టర్ గారు తమ యొక్క మెసేజ్ ఒక బ్రీఫ్గా ఒక 5 minutes మెసేజ్ ఇస్తారు. అంటే తమ బాల్యము ఎలా డాక్టర్ వరకు అయ్యారని. అనంతరము ప్రశ్నలు ఉంటాయి, జవాబిస్తారు. లాస్ట్లో మనము కంక్లూడ్ చేస్తాం. ఒక 5 minutes అమ్మా, అబౌట్ యువర్ సెల్ఫ్ అండ్ అబౌట్ యువర్ అచీవ్మెంట్ అండ్ హౌ యూ హ్యావ్ కమ్, మీకు ఎదురైన కష్టాలు నష్టాలు అవి. అందరికీ నమస్కారం. నా పేరు సార్ చెప్పారు, డాక్టర్ హరిత. అండ్ నన్ను ఇక్కడికి ఆహ్వానించిన మా ఉపాధ్యాయులు డొమినిక్ సార్కి, మా స్కూల్ హెడ్ మిస్టర్స్ మేడం ఇక్కడే ఉన్నారు, సిస్టర్ రోజీ, అండ్ సో మెనీ ఆఫ్ ద స్టూడెంట్స్ హియర్ విచ్ ఇస్ మేకింగ్ మీ ఫీల్ ఐఎమ్ వెరీ యంగ్. సో సార్ విజేతలతో ముఖాముఖి అన్నారు. సో మనం విజేతలు చేయటానికి ఎవరైతే మన వెనుక ఉన్నారో
వాళ్ళతో ముఖాముఖి ఉంటే బాగుంటుంది అనేది నా ఉద్దేశం. బట్ ఎనీవే, సో టుడే ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ టు బీ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ. ఐఎమ్ యాక్చువల్లీ గెటింగ్ వెరీ ఎమోషనల్ సీయింగ్ సో మెనీ స్టూడెంట్స్ అండ్ మై టీచర్స్. సెయింట్ జాన్స్ నేను సెయింట్ జోసెఫ్ స్కూల్లోనే చదివాను. మా స్కూల్ నుంచి కూడా స్టూడెంట్స్ ఇక్కడ ఉన్నారు. సార్ చెప్పిన ప్రతి స్కూల్కి మేము వెళ్ళాము. సెయింట్ పీటర్స్లో వెళ్ళాము ఎందుకంటే వీ హ్యాడ్ కాంపిటీషన్స్. ఐ రిమెంబర్ టేకింగ్ ప్రైజెస్ ఆన్ ద స్టేజ్ ఆఫ్ సెయింట్ పీటర్స్ స్కూల్, సిఏఎం స్కూల్, ఏబిఎం స్కూల్, సెయింట్ జోసెఫ్ ఇంగ్లీష్ మీడియం స్కూల్. ఇవన్నీ కూడా మేము తిరిగి నడిచి వెళ్ళి పార్టిసిపేట్ చేసి కాంపిటీషన్స్లో గెలిచి ఆ మెమరీస్ యాక్చువల్లీ ఆ బ్రింగింగ్ బ్యాక్ టు నెల్లూరు. సో నా గురించి 2 మాటలు చెప్పాలంటే 10th తర్వాత నేను పై చదువుల కోసం నెల్లూరు విడిచి వెళ్ళాల్సి వచ్చింది. 20 సంవత్సరాలు బయట చదివిన తర్వాత ఐ రియలైజ్డ్ ఐ షుడ్ కమ్ బ్యాక్ హోమ్. సో సారీ ఫర్ దాట్. సో 20 years తర్వాత నేను నెల్లూరుకి మళ్ళీ తిరిగి వచ్చాను. మా ఊరు ఇంకా బాగుంది అనిపించింది. సో వన్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఐ వాంటెడ్ టు డూ ఇస్ what can I give back to Nellore? This is what I thought. That is why I get emotional whenever I talk about this place. And I thank everybody who was behind me, who made me reach this level. Na teachers, na parents, my friends, colleagues, and even my school bus person. ప్రతిరోజు స్కూల్కి మేము రాకపోతే 3 హార్న్స్ కొడతాడు ఇంటి కిందకు వచ్చి. సో టైమ్ టు గో అని. సో ఈ రకమైన డిసిప్లిన్ నేర్పించి మమ్మల్ని ఈ స్థాయికి తెచ్చిన గురువులందరికీ కూడా పేరు పేరున ఈరోజు నేను నమస్కారం చెప్పుకుంటున్నాను. అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ టు బీ హియర్ ఫర్ ఆల్ ద స్టూడెంట్స్. అండ్ let me see how best I can answer your questions. And sorry for me being emotional at times, because Nellore St. Joseph అనగానే ఆనంద బాష్పాలు అలా వచ్చేస్తాయి, వాటిని ఆపలేము. సో ఐఎమ్ స్టిల్ సో కనెక్టెడ్ టు ద స్కూల్. హ్యాపీ టు సే మేము స్కూల్ వదిలేసిన 25 years తర్వాత all of us from our batch of 1988 went to the school. We all celebrated our silver jubilee in our school. సో ఇప్పుడు నెక్స్ట్ 30 years కూడా మేము ప్లాన్ చేస్తున్నాము. మా బ్యాచ్ వాళ్ళందరూ స్కూల్కి వెళ్ళి మళ్ళీ స్కూల్ ఒకసారి చూసుకొని స్కూల్కి ఏం రిక్వైర్మెంట్స్ ఉన్నాయి అవన్నీ మనం ఫుల్ఫిల్ చేద్దాము అనేది మా బ్యాచ్ వాళ్ళ ఐడియా. ఎనీవే టుడే ఐ ట్రై టు ఆన్సర్ మోస్ట్ ఆఫ్ యువర్ క్వశ్చన్స్. నేను మీకు సమాధానం ఇచ్చే దానిలో తప్పొప్పులు ఉంటే మా గురువులు ఇక్కడే ఉన్నారు, వాళ్ళు కరెక్ట్ చేయగలరు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మా. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. మీరు చెప్పినట్టు సెయింట్ జోసెఫ్స్ అంటే నేను కూడా ఎమోషనల్ అవుతాను. నేను మొదటిసారిగా నా ఉపాధ్యాయ వృత్తిని మొదలుపెట్టిన పాఠశాల. మీరు సెయింట్ జోసెఫ్స్ ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ విద్యార్థిని కాబట్టి ఆ స్కూల్ నుండే స్టార్ట్ చేస్తాము. సెయింట్ జోసెఫ్స్ ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ స్టూడెంట్. What are the suggestions that you will give to the students to achieve their goals? So very broad and nice question. Define your goal. First thing is define your goal. You can dream any higher. There is no limit to have it, right? So once you have a goal, then we need a strategy. Strategy ante plan. ఆ గోల్ అచీవ్ చేయాలా అంటే మనం ఏం చేయాలి? చదువుకోవాలా, ఆడాలనా, ఇంకేదైనా చేయాలనా? ఆ గోల్ మనం అచీవ్ చేయాలి అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక డాక్టర్ కావాలనుకున్నారు, ఒక ప్లేయర్ కావాలనుకున్నారు, దానికి ఫస్ట్ స్టెప్ ఏంటి? దేర్ ఇస్ నథింగ్ లైక్ రీచింగ్ ద టాప్ ఇన్ వన్ డే. థింగ్స్ హ్యాపెన్ స్లోలీ అండ్ యూ హ్యావ్ టు గో స్టెప్ బై స్టెప్. సో ఫస్ట్ మీరు చదువుకుంటున్నారు, ఎక్కడ చదువుకుంటున్నారు, ఎలా చదువుకుంటున్నారు, దానిలో మీకు ఏం సహకారం కావాలి? ఇప్పుడు దేర్ ఆర్ సో మెనీ రిసోర్సెస్ యాక్చువల్లీ ఫ్రమ్ వేర్ యూ కెన్ గెట్ ఇన్ఫర్మేషన్ మాత్రం మనకి చాలా దగ్గర నుంచి దొరుకుతుంది.
సో ఆ ఇన్ఫర్మేషన్ అంతా మనం ప్రాసెస్ చేయటానికి స్టూడెంట్స్కి కష్టం కాబట్టి ఒక మెంటర్ కావాలి, ఒక టీచర్. టీచర్ అంటే కేవలం పాఠాలు చెప్పేవాళ్ళని కాదు, మన లైఫ్కి ఒక మార్గదర్శకత్వం చూపించేవాళ్ళు. ఇలాంటి వాళ్ళు ఒకళ్ళని చూస్ చేసుకుంటే, వాళ్ళు మీ పేరెంట్స్ కావచ్చు, మీ స్కూల్ మీ నైబరింగ్ ఏరియాలో ఉండే వాళ్ళు కావచ్చు. సో సెలెక్ట్ వన్ పర్సన్, టేక్ అడ్వైజ్ ఆన్ టైమ్, నెవర్ డిస్ట్రాక్ట్ ఫ్రమ్ యువర్ గోల్, no matter how big your goal is, no matter how difficult it is. So never deviate from what you want, and you should remain focused till you achieve it. గుడ్, థ్యాంక్ యూ. వండర్ఫుల్ ఆన్సర్ యువర్ క్వశ్చన్. నెక్స్ట్ కస్తూరిదేవి స్కూల్, కస్తూరిదేవి తెలుగు మీడియం హై స్కూల్ నుండి ఎవరున్నారా? ఎవరమ్మా? తెలుగులో కూడా పాడగచ్చు మేడం, తెలుగు కూడా బాగొచ్చు. గుడ్ మార్నింగ్ మ్యామ్. Good morning. మ్యామ్, మేము హార్డ్గా చదివినా కానీ మర్చిపోతున్నాం మ్యామ్. మర్చిపోకుండా ఉండడానికి ఏమైనా కొన్ని టిప్స్ చెప్తారా? చదివింది మర్చిపోకుండా ఉండడానికి టిప్స్ కావాలి అంటున్నారు. చదివింది మర్చిపోకుండా ఉండాలి అంటే చదివింది అర్థం చేసుకోవాలి. మనకు అర్థమయ్యేటట్టు చెప్పే ఉపాధ్యాయులు ప్రతి స్కూల్లోనూ ఉంటారు. చదివింది మనం అర్థం చేసుకొని దాన్ని ఏ రకంగా మనం వాడగలం, రేపు ఒక క్వశ్చన్ ఇస్తే రాయాలి, లేదా మన రియల్ లైఫ్లో దాన్ని ఎలా వాడాలి అనేది మీరు మైండ్లో ఒక ఫ్రేమ్ వర్క్ పెట్టుకోవాలి. సో ఇది చదువుతున్నాము, దీనిలో ఏం క్వశ్చన్ రావచ్చు, లేదా ఈ ఇన్ఫర్మేషన్ మనకి ఏ రకంగా ఉపయోగపడుతుంది అనేది మైండ్లో ఒక ఫ్రేమ్ వర్క్ పెట్టుకుని దాన్ని అర్థం చేసుకొని చదివితే సామాన్యంగా మర్చిపోము. ఇది కాకుండా ఇప్పుడు యాక్చువల్లీ సో మెనీ థింగ్స్, సపోజ్ మీరు డేటా గుర్తుపెట్టుకోవాలి, నంబర్స్ గుర్తుపెట్టుకోవాలి, ఎంతమంది ఓటర్లు ఉన్నారు, జనాభా సంఖ్య ఎంత, ఎన్ని రాష్ట్రాలు ఉన్నాయి, ఎన్ని డిస్ట్రిక్ట్స్ ఉన్నాయి, ఇలాంటివి గుర్తుపెట్టుకోవాలంటే ఫ్లాష్ కార్డ్స్ అని చేస్తాం. ఫ్లాష్ కార్డ్స్ అంటే ఏంటంటే చిన్న చిన్న స్లిప్స్లో మీరు రాసి పెట్టుకుంటారు చదివేటప్పుడు. నాకు లాస్ట్ మినిట్లో ఇది మర్చిపోతాము అనుకున్నప్పుడు ఆ ఫ్లాష్ కార్డ్స్ అనేవి పెట్టుకొని జస్ట్ ఎగ్జామ్ రేపు లేదా 2 రోజుల్లో మనకు ఎగ్జామ్ ఉంది అన్నప్పుడు అవన్నీ తీసి ఫాస్ట్గా రివైజ్ చేసేటట్టు చూసుకోవాలి. ది ఓన్లీ కీ ఇస్ రిపిటిషన్. మెమరీ, మనం తక్కువ మెమరీ ఉండే వాళ్ళు ఉంటారు, ఒక్కసారిగా చదివి గ్రహించే పిల్లలు ఉంటారు. మనకి జ్ఞాపక శక్తి తక్కువ అనుకున్నప్పుడు అర్థం చేసుకొని చదవడం, రిపీటెడ్గా చదవడం అనేది కీ. థ్యాంక్ వెరీ యూ. గుడ్ మా. యాజ్ ఎ డాక్టర్, ఒక సైకాలజిస్ట్గా కూడా మానసిక శాస్త్రాన్ని అధ్యయనం చేసి మంచి టిప్స్ చెప్పారు. నెక్స్ట్ ఎనీ మున్సిపల్, ఓకే మ్యామ్, నా పేరు సింధుప్రియ, సెయింట్ జోసెఫ్ స్కూల్ నుంచి వచ్చాను, సంతపేట. ఫోన్ ఎడిక్షన్ నుంచి తగ్గించడానికి చెప్పండి మ్యామ్. చదువుకోలేకున్నా ఫోన్ ఎడిక్షన్ చూసుకుంటూ. సింధు చాలా కష్టమైన క్వశ్చన్ అడిగింది. సో ఫోన్ అడిక్షన్ అనేది నీకే కాదు సింధు, నాకు కూడా ఉంది. సో వెన్ ఎవర్ వీ ఫైండ్ టైమ్ వీ ట్రై టు కీప్ బ్రౌజింగ్ వాట్ ఈస్ దేర్ ఆన్ ద ఫోన్. ప్రతి ఒక్కళ్ళు ఇది చేస్తాము. సో దానికి 2 రకాలుగా కంట్రోల్ చేసుకోవచ్చు. ఒకటి విత్ ఆర్ సెల్ఫ్ డిటర్మినేషన్. నేను రోజుకి 15 నిమిషాలు మాత్రమే చూస్తాను, 15 నిమిషాల తర్వాత ఏం జరిగినా కూడా దాన్ని పక్కన పెట్టేస్తాను. ఇది సెల్ఫ్ డిటర్మినేషన్. నీకు నువ్వు ఈ రకంగా ఒక నిర్ణయం తీసుకుంటావు. సో సెల్ఫ్ డిటర్మినేషన్ అనేది కొంతమంది పిల్లల్లో కష్టం అనిపించవచ్చు, ఎందుకంటే ఫోన్ అనేది అంత అట్రాక్షన్. సో అలా ఉన్నప్పుడు మనం ఆ రెస్పాన్సిబిలిటీ ఇంకొకళ్ళకి ఇస్తాము, ఒక ఫ్రెండ్కి, ఒక టీచర్కి, పేరెంట్స్కి. నేను 15 నిమిషాల కన్నా ఎక్కువ చూస్తే నా దగ్గర నుంచి మీరు నిర్దాక్షిణ్యంగా ఫోన్ లాగేసుకోండి, నేను కోప్పడను అని ఒకటి రెస్పాన్సిబిలిటీ పక్కన వాళ్ళకి ఇస్తాం. సో వాళ్ళు ఇది చేసినప్పుడు మనం కోప్పడకూడదు, మనం అడ్జస్ట్ అవ్వాలి, ఇది మన కోసం చేస్తున్నారు అనేది. సో దట్ ఈస్ ఫస్ట్ థింగ్. నా సెకండ్ థింగ్ ఏంటంటే ఫోన్ అడిక్షన్ తగ్గించడానికి ఇంకొక అడిక్షన్ కావాలి. ఇంకో అడిక్షన్ ఏంటి? ఇంకొక అడిక్షన్ బుక్ రీడింగ్ అనేది ఒక అడిక్షన్. సో అది డెవలప్ చేసుకోవాలి. ఫోన్ మనకు వద్దు అంటే
ఇప్పుడు పిల్లలకి చాలా టైం ఉంది. మేము 1/2 అవర్ 45 మినిట్స్ నడిచి స్కూల్కి వెళ్ళేవాళ్ళం. ఇప్పుడు నడవట్లేదు, 10 మినిట్స్ ఆటోలో వెళ్ళిపోతున్నారు. సో మిగతా 35 మినిట్స్ ఏం చేయాలి? ఫోన్ చూస్తారు. సో ఇన్స్టెడ్ ఆఫ్ దట్ డెవలప్ అన్ అదర్ అడిక్షన్. ఈ అదర్ అడిక్షన్ అనేది బుక్ రీడింగ్ కావచ్చు, ఇంకొకటి సంథింగ్ ఎనీథింగ్ క్రియేటివ్ దట్ యూ కెన్ డూ. యూ కెన్ పెయింట్, యూ కెన్ సింగ్, యూ కెన్ డాన్స్, ఇలా అనదర్ హాబీ, అనదర్ అడిక్షన్ ఇది క్రియేట్ చేసుకోగలిగితే మనకి ఫోన్ చూసే టైమే ఉండదు. సో మీరు ఈ టైం లేకుండా మిమ్మల్ని ఎలా బిజీగా పెట్టుకోవాలి అనేది కూడా ఆలోచించుకోవాలి. వెరీ గుడ్ మా, వెరీ గుడ్, వెరీ నైస్ ఆన్సర్. ఈసారి నుండి మా సైకాలజీ మీటింగ్లకు కూడా మేడం తీసుకొని పోవచ్చు, ఓన్లీ స్టూడెంట్ మీటింగ్లకి కాదు. సో నెక్స్ట్ సెయింట్ పీటర్స్ ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ నుండి I am C.K. Usman, studying St. Peter's English Medium High School in Rangnaiklapet, Nellore. I have a strong desire to achieve in my life. I need to become an IAS officer. I need your guidelines and support to achieve, ma'am. Ma'am, what would you suggest to me? Very good. You have a big dream which has a big social responsibility. ఒక డాక్టర్ కన్నా ఒక ఐఏఎస్ ఆఫీసర్కి చాలా చాలా ఎక్కువ సోషల్ రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. సో ఇంత పెద్ద రెస్పాన్సిబుల్ జాబ్ నీకు కావాలి అంటే యూ హ్యావ్ టు బీ రియలీ ఫోకస్ టు అచీవ్ దట్. నంబర్ 1 సెల్ఫ్ డిటర్మినేషన్. ఇది అచీవ్ చేయాలంటే నేనేం చదవాలి, ఎక్కడ చదవాలి, ఎంత చదవాలి. సో చదువుతో పాటు డిసిప్లిన్. ఎవ్రీడే ఐ హ్యావ్ టు రీడ్ న్యూస్ పేపర్ బికాజ్ టు అచీవ్ ఐఏఎస్ ఒక బుక్ చదివితే సరిపోదు. నాకు తెలిసినట్టు నేను కూడా మధ్యలో ఈ డాక్టర్ గిరి ఎందుకు అనేది ట్రై చేశాను. బట్ ఐ థాట్ ఐ కెనాట్ డూ దట్ బికాజ్ చాలా ఉంది దానిలో చదవాల్సింది. సో అండ్ ద సబ్జెక్ట్స్ ఆర్ వేరీడ్. You have right from architecture to archaeology to science to maths, everything, including language. సో ఇన్ని చదవాలి అని అంటే మనకి ఇప్పటి నుంచి డిసిప్లిన్ ఉండాలి. మేబీ రైట్ ఫ్రమ్ ద 7th 8th స్టాండర్డ్స్ యూ షుడ్ నో కి ఇది నేను చదవాలి, నాకు ఇంత జనరల్ నాలెడ్జ్ ఉండాలి, ఇంత లాంగ్వేజ్ పవర్ ఉండాలి, ఇంత సబ్జెక్ట్ నాలెడ్జ్ ఆఫ్ కోర్స్ అందరికీ ఉండాలి. అండ్ దెన్ ఈ రోజుల్లో కాంపిటీషన్ చాలా ఎక్కువ అయిపోయింది కాబట్టి యూ నీడ్ గైడెన్స్ యాజ్ టు వాట్ టు రీడ్ in the so much that you have to do. So for that there are good teachers and good centers which are very very focused to get to this. And maybe early on in your life you should join one of those and then try to do your best. Ma'am, It's one wonderful, last, ma'am. ma'am. Thank you. One last question, ma'am. Please. Ma'am, what's the one message you will suggest to give today's students, ma'am? Today's students, lot of distraction. So focus on what you want is the main key to succeed. వెరీ గుడ్ మా, థ్యాంక్ యూ. School ST Hey, St. please. Joseph Girls High School, Santapet. ఏ అనేది స్టూడెంట్స్ లైఫ్కి యూస్ఫుల్ లేదా హార్మ్ఫుల్ మ్యామ్? No, I didn't get you. ఏది? ఏఐ అనేది స్టూడెంట్స్ లైఫ్కి ఓకే. సో ద క్వశ్చన్ ఇస్ ఏఐ అనేది మనకి యూస్ఫుల్లా కాదా అని. 100% యూస్ఫుల్. ఇట్స్ వెరీ వెరీ యూస్ఫుల్ ఫర్ ద స్టూడెంట్స్ ఎస్పెషలీ. మనకి ఎంత ఈజీగా ఉంది అంటే మా స్కూల్లో లైబ్రరీ ఉండేది. ఏదైనా మనము క్విజ్కి అటెండ్ అవ్వాలి, సమ్ ఎస్సే కాంపిటీషన్కి అటెండ్ అవ్వాలి, సమ్ ఏదైనా స్పీకింగ్ కాంపిటీషన్కి అటెండ్ అవ్వాలంటే all of us used to go to the library, sit down and write down what we have to speak or what we have to do in the essay competition. Today that is not needed. Just in one click you have all the information in the world in front of you. But the only thing is you need to see where to filter it and what to filter it and use it to the the best possible extent. కొంతమంది ఏఐ అనేది డేంజరస్ అనుకుంటారు, బట్ ఐ స్ట్రాంగ్లీ బిలీవ్ ఇట్ ఈస్ 100% యూస్ఫుల్ టు అస్. సో వీ షుడ్ యాక్చువల్లీ ఇన్కార్పొరేట్ దట్ ఇన్ ఎవ్రీ ఫీల్డ్. స్టూడెంట్స్ కానీ, డాక్టర్స్ కానీ, టీచర్స్ కానీ, ఆల్ ఆఫ్ us should incorporate it into our daily life. Thank you. Because other students also to ask the questions. So I'm very happy that you are pinpointing and you are very
brief. I'm so happy. Next, from Bethel Velangani Mata School, Kottur. Good morning, ma'am. I'm Amrita from BVM School. My question is, how to avoid exam fear? How to avoid exam fear? Very nice. So why fear about the exam at all? There are so many teachers here, they will not agree. See, there is something that I want to tell. Always students tell, na tension ఎక్కువ మాకు 10th class వాడికి టెన్షన్ ఎక్కువ. దేని గురించి? లైఫ్లో ఓన్లీ థింగ్ యూ హ్యావ్ టు డూ ఇస్ pass the 10th standard is the only thing you have to do. Parents are not telling you to cook, clean up the house and do other things like olden days. These days kids are not told. Kids are given at most important for their education. So exam fear అనేది ఎప్పుడు వస్తుంది అని అంటే మన కాన్ఫిడెన్స్ తగ్గినప్పుడు వస్తుంది. మనం కాన్ఫిడెంట్గా ఫస్ట్ నుంచి మన స్కూల్లో కానీ కాలేజ్లో కానీ చెప్పిందంతా చదివేసి ఎగ్జామ్కి రెడీ అయ్యాము అంటే ఫియర్ అనేది ఉండకూడదు. అండ్ ఐ స్ట్రాంగ్లీ బిలీవ్ కొంత భయం అవసరం. రేపొద్దున ఎగ్జామ్ అంటే రాత్రికి సినిమాకి వెళ్తానంటే కుదరదు. రేపొద్దున ఎగ్జామ్ అంటే రేపు ఎగ్జామ్కి చదవాలి. సో కొంతవరకు టెన్షన్ అనేది అవసరం టు సమ్ ఎక్స్టెంట్. బియాండ్ దట్ ఎగ్జామ్ ఫియర్ అనేది ఎప్పుడు వస్తుందంటే వెన్ యూ థింక్ యూ కెనాట్ పర్ఫామ్ టు ద లెవెల్ యూ వాంట్ టు పర్ఫామ్. సో ఎప్పుడు కూడా మనం రిజల్ట్ గురించి ఆలోచించకూడదు. రిజల్ట్ విల్ ఆల్వేస్ కమ్. ఇట్స్ ద పాత్ దట్ యు టేక్ టువర్డ్స్ ద రిజల్ట్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్. మనం సరైన మార్గంలో చేస్తే, కరెక్ట్గా చదివితే సక్సెస్ విల్ ఆటోమేటిక్లీ బీ దేర్ అండ్ యువర్ టెన్షన్స్ విల్ ఆటోమేటిక్లీ కమ్ డౌన్. Thank you, ma'am. As a teacher representing the teaching community and also an inner question in the students, మీ మనసులో ఉన్న ఒక ప్రశ్న మీ అందరి తరపున నేను మేడంని అడుగుతున్నాను. అబ్దుల్ కలాం గారు ఏం చెప్తారంటే, టీచర్స్ అందరికీ ఒక కాషన్ ఇస్తారు, బీవేర్ ద బెస్ట్ బ్రెయిన్స్ ఆఫ్ ద నేషన్ కెన్ కమ్ ఫ్రమ్ ద లాస్ట్ బెంచెస్ ఆఫ్ ద క్లాస్ రూమ్ అని ఒక కాషన్ ఇస్తారు. ఇప్పుడు మిమ్మల్ని చూస్తుంటే చాలా బుద్ధిమంతురాల్లాగా, తర్వాత చాలా మంచి రాముడు మంచి బాలుడు, సీత మంచి బాలిక అన్నట్టున్నారు. ఇంతకు మీరు ముందు బెంచిలో కూర్చొని బుద్ధిమంతులుగా ఉండేవాళ్ళ, వెనక బెంచిలో కూర్చొని గోల్ చేసేవాళ్ళ? అబద్ధం చెప్పకుండా నిజం చెప్పండి. సో సార్ చాలా ఫిక్స్లో పెట్టేశారు. కొన్ని నిజాలు చెప్పాల్సి వస్తుంది. మేము ముందు బెంచ్లోనే కూర్చునే వాళ్ళము. ఓన్లీ రీజన్ ఈజ్ నేను చాలా పొట్టిగా ఉంటాను. సో మా మేడం వాళ్ళు హైట్ తక్కువ ఉండేవాళ్ళు ముందు కూర్చోండి, హైట్ ఎక్కువ ఉండేవాళ్ళు వెనక్కి కూర్చోవాలా అని చెప్పేవాళ్ళు, బోర్డు కనిపించదని. ఓన్లీ ఫర్ దట్ రీజన్ ఐ యూస్ టు సిట్ ఇన్ ద ఫ్రంట్ బెంచ్. ఇప్పుడు కూడా వదిలేస్తే మేము లాస్ట్ బెంచ్లోనే ఉంటాము. సార్ ఈరోజు మాత్రం స్టేజ్ మీద ఉండాలి అన్నారు. సో బ్యాక్ బెంచర్స్ యాక్చువల్లీ సక్సీడ్ బికాస్ దే డూ వాట్ దే వాంట్ ఇన్ లైఫ్. ఫ్రంట్ బెంచర్స్తో ప్రాబ్లం ఏంటంటే దే ఫోకస్ ఆన్ వాట్ ఈస్ టోల్డ్ దెమ్ టు డూ. సో మీరు ఇది చేయాలి అని చెప్తే ఫ్రంట్ బెంచ్ వాళ్ళందరూ కూడా బాగా ఎనర్జీ పెట్టేసి మనకి చెప్పింది మనం చేస్తాం. బ్యాక్ బెంచర్స్ ఏంటంటే వాళ్ళు అనుకునింది వాళ్ళు చేస్తారు. సో దట్స్ వై మోస్ట్ ఆఫ్ ద టైమ్ వీ సీ ద బ్యాక్ బెంచర్స్ సక్సీడింగ్. మా క్లాస్లో వెనక బెంచ్లో కూర్చున్న వాళ్ళందరూ ఇప్పుడు యుఎస్లో డాక్టర్స్ అయిపోయి ఉన్నారు. సో వాట్ ఐ మీన్ టు సే ఇస్ back benches are good also. So wonderful. Yes madam. మేము ఎదురు చూస్తున్నది కూడా ఈ జవాబు కోసమే. వెనక బెంచుల్లో కూర్చుంటే కూడా డాక్టర్లు అవ్వచ్చు. దాని అర్థము నిజంగా మనం కష్టపడితే ఉన్నతమైన స్థితికి రావచ్చని మంచి జవాబు చెప్పారు. థ్యాంక్ యూ. విద్యార్థులు మీరు అనుమతిస్తే ఎవరైనా ఒక ఆడియన్స్ నుండి టీచర్స్ ఎవరన్నా ఒక ప్రశ్న వేస్తారు. మీరు అనుమతిస్తే ఒక ప్రశ్న ఆ పక్క నుంచి తీసుకోమంటారా? ఓకే సార్. ఎనీవన్ ఫ్రమ్ ద ఆడియన్స్, నాట్ ద స్టూడెంట్స్ ఆర్ ఆల్సో దేర్, ఐదర్ ద టీచర్స్ ఆర్ ద పేరెంట్స్. సో లెట్ us be very brief and we have 15 minutes more. Sir, madam, my name is Mohan Reddy. As a biological science teacher, MSM High School. Okay. I think you are you oncologist, madam? అవును సార్. Could you please give me the suggestions and
how to we precaution from the cancer. This is more dangerous nowadays also. And students and some people daily eat so many chips packets also. So that is more danger, we know that. So could you please give me the suggestions and explain how to they affect and the health of the students and humans also. Could you please explain, madam? థ్యాంక్ యూ సార్. Thank ఎడ్యుకేషన్ నుంచి మెడిసిన్కి వెళ్ళింది ప్రశ్న. వెరీ గుడ్. మేడం గారు బ్రీఫ్గా దీన్ని కూడా సమాధానం ఇస్తారు. సో థ్యాంక్ యూ సార్. నా సబ్జెక్ట్ ఇప్పుడు మాట్లాడుతున్నాను. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ బహుశా రోజు ఒక ప్యాకెట్లో ఏదో ఒకటి తింటూ ఉంటారు. ద ఓన్లీ థింగ్ ఇస్ ఒక చిన్న నిజం, అంటే భయపడేంత నిజం ఏంటంటే బై 2030 అంటే ఇంకొక 5 సంవత్సరాల నాటికి 1 in every 8 people అంటే 8 మందిలో ప్రతి 8 మందిలో ఒకళ్ళకి క్యాన్సర్ వస్తుంది అనేది అంచనా. సో మా ఉద్యోగం బాగుంటుంది, హాస్పిటల్స్ బాగుంటాయి. బట్ ద థింగ్ ఇస్ ఇంత ఎందుకు వస్తుంది అని పేషెంట్స్ అడుగుతుంటారు. జనరల్ టాక్ ఆన్ ద స్ట్రీట్ కూడా ఇదే ఉంటుంది, ఈ కాలంలో జబ్బులు ఎక్కువైపోతున్నాయి అది ఇది అని. సో ద ఫస్ట్ థింగ్ స్టూడెంట్స్, మనము ఉదయం నుంచి సాయంత్రం వరకు ఏం తింటున్నాం ఏం చేస్తున్నాం అని తెలిస్తే ఆన్సర్ మనకే అర్థమైపోతుంది. మార్నింగ్ లేచిన దగ్గర నుంచి ప్లాస్టిక్ వాటర్ బాటిల్లో వాటర్ తాగుతాం, చిప్స్ ప్యాకెట్ ప్లాస్టిక్, మన బాక్స్ కూడా ప్లాస్టిక్, ఎందుకంటే బాగుంటుంది చూడటానికి, ఇదన్నీ తీసుకెళ్తాము తింటాము. మనకి బాయిల్డ్ ఫుడ్ ఇష్టం లేదు, రోజు ఫ్రైడ్ ఫుడ్ కావాలి, ఇంట్లో ఫ్రై చేయకపోతే బయట అమ్ముతారు అవి తింటాం. సో ఓన్లీ థింగ్ ఇస్ దిస్, ఈ జంక్ ఫుడ్ వల్ల చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. 1 క్యాన్సర్, మిగిలినవి ఇంకా కిడ్నీ డిసీజెస్, అదర్ థింగ్స్. ముఖ్యంగా పిల్లలు చూడాల్సింది ఏంటంటే, మీరు జబ్బున పడకుండా ఉండాలి అంటే మీ అమ్మమ్మలు ఏం తిన్నారో నాన్నమ్మలు ఏం తిన్నారో అదే మీరు తినాలి. దట్స్ వెరీ సింపుల్. వాళ్ళు ఉదయం లేసి ఇంట్లో చేసిన అన్నం కానీ బ్రేక్ఫాస్ట్ కానీ తినేవాళ్ళు మధ్యాహ్నం వరకు ఇంకేం తినరు, మధ్యాహ్నం మళ్ళీ ఇంట్లో చేసిన భోజనమే తింటారు, రాత్రి మళ్ళీ ఇంట్లో చేసిన భోజనమే తింటారు. వాళ్ళకి స్నాక్స్ అనేది తెలీదు, ప్లాస్టిక్ బాటిల్స్ అనేది తెలీదు, చిప్స్ ప్యాకెట్స్ అనేది తెలీదు. అందుకే వాళ్ళు 90 ఏళ్ళ వరకు ఆరోగ్యంగా ఉన్నారు. ఇప్పుడు ఇంకొక ప్రాబ్లం ఏంటంటే, ఇండియాలో అట్లీస్ట్ వీఆర్ నంబర్ 1 ఇన్ పాపులేషన్, తెలుసు కదా అందరికీ. ఇండియా స్టాండ్స్ ఇన్ ద ఫస్ట్ ప్లేస్ విత్ రిగార్డ్స్ టు పాపులేషన్. సో ఇంతమంది మనం ఉన్నప్పుడు ఇప్పుడు మనం ఏం చూస్తున్నామంటే 50 సంవత్సరాల్లో రావాల్సిన క్యాన్సర్స్ 30 సంవత్సరాల వాళ్ళకే వస్తున్నాయి. ఎందుకంటే మన హ్యాబిట్స్ అంత ఘోరంగా ఉన్నాయి. అంటే ఇప్పుడు ఒక 75% ఆఫ్ కాజెస్ మన చేతిలో ఉన్నాయి. అంటే గుడ్ ఫుడ్ తీసుకోవడం, ప్రాపర్ ఎక్సర్సైజ్ ఎవ్రీ డే, ట్రై టు వాక్ టు ద స్కూల్, ప్లే ఇన్ ద స్కూల్ అండ్ ఇండల్జ్ యువర్ సెల్ఫ్ ఇన్ గేమ్స్. రోజంతా చదవాల్సిన అవసరం లేదు, మనకిచ్చిన సబ్జెక్ట్ చదవటానికి రోజుకి 1-2 గంటలు చాలు స్కూల్లో శ్రద్ధగా వింటే. సో ఇన్కల్కేట్ దిస్ హ్యాబిట్స్, అవాయిడ్ జంక్ ఫుడ్, ఈట్ యాజ్ మెనీ ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ యాజ్ పాసిబుల్. సాఫ్ట్ డ్రింక్స్ తాగద్దండి, బటర్ మిల్క్, కోకోనట్ వాటర్, జ్యూస్ ఇస్ వాట్ ఈస్ గుడ్ ఫర్ హెల్త్. ఇవన్నీ తీసుకోండి. ఇవన్నీ రోజు మీ మదర్స్ ఇంట్లో మదర్స్, గ్రాండ్ మదర్స్ పాఠం చెప్పినట్టు చెప్తూనే ఉంటారు. మనకి వినడం ఇష్టం లేదు కానీ తప్పదు, వినాలి, విని ఇవి పాటించాలి. థ్యాంక్ యూ మేడం. గుడ్ మార్నింగ్ మ్యామ్, మై నేమ్ ఇస్ మోక్షిత. ఐఎమ్ ఫ్రమ్ MSM స్కూల్. మ్యామ్, స్టేజ్ ఫియర్ పోగొట్టుకోవడానికి ఏం చేయాలి మేడం? స్టేజ్ ఫియర్, ఓకే. మోక్షితాకి చాలా స్టేజ్ ఫియర్ ఉందంట, నువ్వు ఇక్కడ రా. సో మోక్షితాకి నిజంగా స్టేజ్ ఫియర్ ఉందా? లేదు, ఉంటే స్టేజ్ ఎక్కదు కదా. తను అనుకుంటోంది తనకి భయం ఉంది అని. సో దిస్ ఇస్ ద ఫస్ట్ స్టెప్. స్టేజ్ ఫియర్ ఈ రోజు నుంచి పోతుంది. ఇది ఇట్ ఈస్ అన్ ఇన్బిల్ట్ థింగ్. కొంతమందికి జనాన్ని చూస్తే భయం ఉంటుంది, చిన్నప్పుడు మాకు కూడా ఉండేది. కానీ మా మేడంకి తెలుసు, మేము ఎన్ని ఎలక్యూషన్ కాంపిటీషన్స్కి వెళ్ళినప్పుడు ఫస్ట్ చెమటలు పట్టేసేది, చేతిలోంచి నీళ్ళు, కాళ్ళలోంచి నీళ్ళు వచ్చేసేది. అయినా వాళ్ళు వదిలేవాళ్ళు కాదు, వెళ్ళాల్సిందే, నెక్స్ట్ టైం మళ్ళీ వెళ్ళాల్సిందే. ఒక 2-3 సార్లు వెళ్తే ఇది తగ్గిపోతుంది. యాక్చువల్లీ స్టేజ్ ఫియర్ ఈజ్ సంథింగ్ యూ షుడ్ ఓవర్కమ్
బై రిపీటెడ్లీ గెటింగ్ ఎక్స్పోజ్ టు ఇట్. చేస్తూ ఉంటే ఇది తగ్గిపోతుంది. కొంత మనం కాన్ఫిడెన్స్, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ డెవలప్ చేసుకోవాలి, నేను చేయగలను అనేది. అది ఆలోచించుకొని స్టేజ్ ఎక్కాలి. ఈరోజు ఫస్ట్ స్టెప్ చేసేసావు, అండ్ దెన్ దే వోంట్ బి ఎనీ లిమిట్ ఫర్ యూ. వండర్ఫుల్. Good morning, ma'am. I am Ashwin, studying 10th standard at MCHS Fatehganpata Ramayabadi. తెలుగులో ఒకటి చెప్పవచ్చు, తెలుగు వచ్చు అందరికీ. What is the good habit that you have changed your life as an boon of success, and what is role of education in our society? Role of education, very broad question. Let me answer your first question, Ashwin. What do you have to do for success? 3 things: hard work, discipline, self-confidence, patience and perseverance. సో పెద్ద పెద్ద మాటల్లాగున్నాయి. అనుకున్నది ఖచ్చితంగా చేయటానికి మనం డిస్ట్రాక్ట్ అవ్వకుండా కష్టపడి పని చేయటం. సో హార్డ్ వర్క్, దెర్ ఇస్ నథింగ్ అదర్ దాన్ హార్డ్ వర్క్. చాలామంది చెప్తుంటారు, వాడు ఒక్కసారి చదివాడు, ఎగ్జామ్లో 100 వచ్చాయి, నేను 10 సార్లు చదివాను నాకు రాలేదు అని. బట్ దట్ ఈస్ నాట్ ట్రూ. ఎవ్రీబడి హ్యాస్ టు డూ హార్డ్ వర్క్. అండ్ ఈ రోజుల్లో హార్డ్ వర్క్ చేయకుండా సక్సెస్ రావడం అనేది ఈజ్ నెక్స్ట్ టు ఇంపాసిబుల్. సో హార్డ్ వర్క్, పేషెన్స్ అండ్ పర్సివరెన్స్ ఇస్ ద కీ. నౌ రోల్ ఆఫ్ ఎడ్యుకేషన్, వితౌట్ ఎడ్యుకేషన్ దెర్ ఇస్ నథింగ్ ఐ థింక్ వీ కెన్ డూ. సో ఇట్స్ ఇంపార్టెంట్ ఫర్ యువర్ ఓవరాల్ ప్రోగ్రెస్. మీరు జాబ్ చేయాలన్నా, బిజినెస్ చేయాలన్నా, ఇంకా ఏది చేయాలన్నా కూడా మనకి మినిమం ఎడ్యుకేషన్ ఉండాలి. సో యూ కెన్ హ్యావ్ యువర్ డిస్క్రిషన్, ఏది మంచి ఏది చెడు అని తెలియటానికి కూడా మనకి ఎడ్యుకేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. సో దట్ ఈస్ ద హోల్ అండ్ సోల్ థింగ్ ఇన్ యువర్ లైఫ్. Thank you, ma'am. థ్యాంక్ యూ మా. What we have to do to improve our memory system? Memory, I think I've answered this, Madiha. That's what. Now, first is understand what you're studying. Don't simply memorize because something is given for you to memorize. So, understand that. Read repeatedly. If there's any arithmetic or numbers or things that you, lot of data that you have to remember, prepare flashcards. And you have to do something, like put something in your pocket. చిన్న పేపర్లో రాసుకునే వాళ్ళం మేము. యూజువల్గా మెడిసిన్లో చాలా ఉంటాయి ఇలాంటివి, నంబర్స్, పేర్లు, ఇలాంటివన్నీను, మెడిసిన్ డోసెస్ ఇలాంటివి. సో అలా ఎక్కువ నంబర్స్ కొద్ది కాలంలో మనం గుర్తుపెట్టుకోవాలి, ఎక్కువ డేటా గుర్తుపెట్టుకోవాలి అంటే ఇలా మెమరీ ఇంప్రూవ్ చేసుకునే దానికి ఫ్లాష్ కార్డ్స్ కానీ, లేకపోతే స్టిక్ ఆన్స్ ఉంటుంది. మనం ఎక్కడ నడిస్తే అక్కడ మనకు అవి కనిపించాలి, స్టిక్ ఆన్స్ అంటాం. మేము చిన్నప్పుడు ఫ్రిడ్జ్కి, గోడలకి అతికించే వాళ్ళము. మీరు ఎక్కడ వీలైతే అక్కడ అంటించుకొని ఎవ్రీడే యూ షుడ్ కీప్ ఆన్ లుకింగ్ ఇన్ టు దెమ్. ఇఫ్ యూ థింక్ యూ ఆర్ గోయింగ్ టు ఫర్గెట్ దోస్. మోస్ట్ ఇంపార్టెంట్ ఈజ్ అండర్స్టాండ్ వాట్ యూర్ డూయింగ్. థ్యాంక్ యూ మా, వెరీ గుడ్. సో షీ ఈస్ గివింగ్ అస్ ద ప్రాక్టికల్. వారు ఏమి చేశారు విద్యార్థినిగా అనేది మీకు చెప్తూ ఉన్నారు, బాగా వినండి. Pomegranate and oranges. Yes. Itra. I heard about some fruits like pomegranate and oranges. Will this help to reduce cancer? Is this true or false? So there are so many reasons for cancer, ma. So the fruits you are saying are the fruits which have high content of antioxidants. So cancer రావటానికి ఒక ప్రాసెస్ అంటే కార్సినోజెనసిస్ అంటాము. ఆ ప్రాసెస్లో ఆక్సిడేషన్ ఆఫ్ ఫ్రీ రాడికల్స్ అనేది జరుగుతుంది. దిస్ ఇస్ సైన్స్ దో. సో మీరు చెప్పిన ఫ్రూట్స్లో, ఫర్ దట్ మ్యాటర్ ఎనీ కలర్డ్ ఫ్రూట్, స్ట్రాబెర్రీ, బ్లూబెర్రీ, బ్లాక్ గ్రేప్స్, పొమోగ్రానేట్, ఆరెంజ్, ఎవ్రీథింగ్, పపయ, ఆల్ దీస్ ఆర్ కలర్డ్ ఫ్రూట్స్. సో ఎనీ కలర్డ్ ఫ్రూట్ ఈజ్ సపోజ్ టు బీ రిచ్ ఇన్ యాంటీ ఆక్సిడెంట్స్. సో యాంటీ ఆక్సిడెంట్స్ హైగా ఉంటే మనకి ఈ కార్సినోజెనసిస్ ప్రాసెస్ అనేది తగ్గిపోతుంది. కాబట్టి we actually advise to take all these colored fruits, so almost at least 1 to 2 servings a day. అంటే రోజుకి ఒక్కసారి కానీ 2 సార్లు కానీ ఈ ఫ్రూట్స్ తీసుకోవాలి. నెక్స్ట్, చాలా దూరం నుండి, వావిళ్ళ నుండి కూడా మనకి సుమారుగా 50 కిలోమీటర్లేమో, అక్కడి నుండి కూడా కొంతమంది విద్యార్థులు ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చారు. అక్కడి నుండి వచ్చిన విద్యార్థిని. Good morning, madam. My name is Videvi. I am studying 10th class. I am from ZPPHS High School plus Vavella.
అందరూ మైక్ దగ్గర పెట్టుకొని మాట దగ్గరికి. ఎగ్జామ్స్ ఎలా రాస్తే ఫుల్ మార్క్స్ వచ్చేదానికి అవకాశం ఉంటుంది మేడం? ఎగ్జామ్స్ ఎలా రాస్తే ఫుల్ మార్క్స్ వస్తుంది, బాగా రాస్తే ఫుల్ మార్క్స్ వస్తాయి. యాజ్ సింపుల్ యాజ్ దట్. సో ద థింగ్ ఇస్, see there are two types of reading. One is regular reading or studying. Second one is smart reading. ఈ కాలం పిల్లలందరూ చేయాల్సింది స్మార్ట్ రీడింగ్. సో ఏదైనా క్వశ్చన్ మనం తీసుకున్నప్పుడు దానిలో కొన్ని కీ పాయింట్స్ ఉంటాయి. కీ పాయింట్స్ అంటే ఈ 4-5 కంపల్సరీ టీచర్స్ ఆ 4-5 ఉంటేనే మీకు మార్క్స్ వేస్తారు. సో దట్ ఈస్ స్టెప్ 1. ఈ స్టెప్ 1 అయిన తర్వాత ఎక్స్ట్రా రాసిన వాళ్ళకి ఎక్స్ట్రా మార్క్స్ ఉంటాయి. అది మా టీచర్స్కి తెలుస్తుంది. నేను కూడా ఎండి టీచర్నే, సో అందుకని చెప్తున్నాను. దేర్ ఆర్ థింగ్స్ విచ్ ఆర్ నైస్ టు నో. నైస్ టు నో అంటే ఇది తెలిసి ఉంటే బాగుంటుంది. దేర్ ఆర్ థింగ్స్ విచ్ ఆర్ గుడ్ టు నో అంటే ఇవి తెలిసి ఉండాలి. అండ్ దేర్ ఆర్ థింగ్స్ విచ్ ఆర్ మస్ట్ టు నో అంటే ఇవి తప్పకుండా మీరు తెలిసి ఉండాలి. సో మీరు ఏ క్వశ్చన్ ఎగ్జామ్లో రాసినా, ఏ ఇంటర్వ్యూకి వెళ్ళినా ఈ మస్ట్ టు నో అనేవి మిస్ చేయకూడదు. ఏ క్వశ్చన్లో అయినా ఇవి ఉంటాయి. ఇది క్రాస్ చేశారంటే యూ రీచ్ ద గుడ్ టు నో. సో మీ ఎగ్జామ్ పేపర్ కరెక్ట్ చేసే వాళ్ళకి ఇది తెలుస్తుంది, ఈ మస్ట్ టు నో అనేవి వీళ్ళు రాసారా లేదా. రాస్తే ఒక 50% మార్క్స్ వేసేస్తారు. సో గుడ్ టు నో అనేవి కూడా రాసారా అంటే యూ హ్యావ్ పుట్ ఇన్ మోర్ ఎఫర్ట్ టు స్టడీ. సో గుడ్ టు నో కూడా రాశారు, 70% మార్క్స్ వచ్చేస్తాయి. నెక్స్ట్ నైస్ టు నో ఈజ్ సంథింగ్ విచ్ ఓన్లీ 10% ఆఫ్ ద స్టూడెంట్స్ స్టడీ అండ్ రీప్రొడ్యూస్ ఎగ్జామ్లో. సో వాళ్ళకి 90 to 100% ఆఫ్ ద మార్క్స్ వచ్చేస్తాయి. సో మీరు పెట్టే ఎఫర్ట్ని బట్టి ఎంత చదవాలి, 4 ముక్కలు రాస్తే 50 మార్కులే వస్తాయి. సో ఆ సబ్జెక్ట్ ఎంత డీప్గా మీరు చదువుతారో, ఎంత డీప్గా మీరు రీప్రొడ్యూస్ చేస్తారో దాన్ని బట్టి మీకు మార్క్స్ వస్తాయి. అండ్ యువర్ ప్రిపరేషన్ షుడ్ బీ స్మార్ట్. సో యూ కాంట్ జస్ట్ కీప్ రీడింగ్ వాల్యూమ్స్. పేజీలు చదివామని కాదు, ఆ పేజీల్లో ఎంత మనము రీటైన్ చేసుకుంటున్నాము, ఎంత మనము ఎగ్జామ్లో రాయగలము. థ్యాంక్ యూ. Good morning, ma'am. My name is Pravalika. I am from Sunku Chengana English Medium High School. What are the distractions we avoid to concentrate on our studies? Good, very good question. Very, very good question. Distractions are changing from time to time. మా టైంలో ఫ్రెండ్స్ వర్ ఎ డిస్ట్రాక్షన్. కింద ఫ్రెండ్స్ వచ్చి రా ఆడుకుందాము అంటే ఇక్కడ పేరెంట్స్ తిట్టేవాళ్ళు, వచ్చేసారబ్బా వీళ్ళని తీసుకెళ్ళిపోతారు ఆడుకోవటానికి, వీళ్ళు ఇంకా చదవరు. ఆఫ్టర్ అ సర్టన్ టైం ఫ్రెండ్స్ పోయింది, టీవీ వాజ్ అ డిస్ట్రాక్షన్. టెలివిజన్లో ఏదైనా వస్తూ ఉంటుంది ప్రోగ్రాము, మనము బుక్ ఓపెన్ చేస్తాం కానీ టీవీ చూస్తూ ఉంటాము. దీనికి పేరెంట్స్ తిట్టి టీవీ కట్టేసేవాళ్ళు, ఆపేసేవాళ్ళు. ఎగ్జామ్ ముందు డిస్కనెక్ట్ కూడా చేసేవాళ్ళు. ఐ రిమెంబర్ సో మెనీ ఆఫ్ మై ఫ్రెండ్స్ ప్లేసెస్ వేర్ ఎగ్జామ్ అప్పుడు టీవీ ఉండదు 3 నెలలు. 10th క్లాస్ ఎగ్జామ్ అంటే 3 నెలలు టీవీ ఉండదు. సో ఇప్పుడు యూ హ్యావ్ రీచ్డ్ బియాండ్ దట్. దెర్ ఆర్ సో మెనీ డిస్ట్రాక్షన్స్. నౌ ద బిగ్గెస్ట్ అండ్ ద వర్స్ట్ ఎనిమీ ఈజ్ సోషల్ మీడియా. ఈ సోషల్ మీడియా ఐదర్ యూ యాక్సెస్ త్రూ యువర్ మొబైల్ ఫోన్, త్రూ యువర్ ల్యాప్టాప్, త్రూ యువర్ డెస్క్టాప్, ఏదైనా కూడా సోషల్ మీడియా ఈజ్ ద బిగ్గెస్ట్ డిస్ట్రాక్షన్. ఇఫ్ యూ కెన్ యూజ్ ఇట్ జుడిషియస్లీ, అంటే నాకు ఈ గూగుల్లో నుంచి ఈ డేటా మాత్రమే కావాలి అనే దాంతో నువ్వు రెస్ట్రిక్ట్ చేయగలిగితే యూ కెన్ యూజ్ దాట్. బట్ మోస్ట్ ఆఫ్ ద స్టూడెంట్స్ ఏంటంటే సోషల్ మీడియాని దే ఆర్ సింప్లీ losing time or wasting time on that. So ippudu distraction is phone and social media. So if you avoid that, you have achieved so much. Thank you. Very good. Thank you. Good morning, ma'am. Good morning. మ్యామ్ నేను ఎంత చదివినా గుర్తుండట్లేదు, గుర్తుండాలంటే ఎలా చదవాలి మ్యామ్? ఎక్కువ మంది స్టూడెంట్స్కి గుర్తుండటమే ప్రాబ్లం లాగుంది. సో అదే అంటే మేబీ ఫస్ట్ థింగ్ టీచర్స్, మీ టీచర్స్ని మీరు అడిగితే మీకు అర్థం కాక గుర్తుండట్లేదా, ఎక్కువ సిలబస్ చదివేసి గుర్తుండట్లేదా, టైం సరిపోవట్లేదా, ఏంటి ఫ్యాక్టర్ అనేది చూసుకోండి. ఫస్ట్ చూసుకుని అర్థం కాకపోతే టీచర్స్ ఖచ్చితంగా మీకు హెల్ప్ చేస్తారు. దాని తర్వాత మీరు ప్లాన్ చేసుకొని చదవాలి. అదే ఇందాక చెప్పాను, ఫ్లాష్ కార్డ్స్, స్టిక్కీస్ ఇవన్నీ రాసుకోవటం, రిపీటెడ్గా చదవటము,
ఏది గుర్తుండదో దానికి ఎక్కువ సమయం కేటాయించటం, ఇవన్నీ. అండ్ అది ఇండివిజువల్ థింగ్, ఇది మీరు ట్రై చేయాలి. వెరీ గుడ్, థ్యాంక్ యూ. మై నేమ్ ఈజ్ షేక్ అబ్దుల్ రెహమాన్. ఐఎమ్ స్టడీయింగ్ 9th క్లాస్ ఇన్ గవర్నమెంట్ మోడల్ హై స్కూల్. మ్యామ్, మీరు ఇంత పొజిషన్కి రావడానికి కారణం ఏమిటి? నేను పొజిషన్కి రావటానికి ఏం లేదు, మా టీచర్స్ ఇక్కడ ఉన్నారు, వాళ్ళు చెప్పేస్తారు. అప్పుడు అన్లైక్ టుడే దే వర్ లెస్ డిస్ట్రాక్షన్స్. సో ఫర్ అస్ దే సెడ్ ఎడ్యుకేషన్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్, సో వీ కంటిన్యూ టు డూ దాట్. ఓకే, కొంచెం డిసిప్లిన్, టీచర్స్ చెప్పింది వినటం, లైఫ్లో ఏం చెయ్యాలి అనేది మైండ్లో పెట్టుకొని వెళ్ళడం. ప్రాబ్లమ్స్ వచ్చినా అంటే లైక్ హార్డ్షిప్స్ అంటాం, అంటే ఒక ఎగ్జామ్ బాగా రాయలేదని డీలా పడిపోయి అన్నీ స్పాయిల్ చేసుకోకుండా ధైర్యంగా ముందుకెళ్ళటం. థ్యాంక్ యూ మ్యామ్. ఓకే మేడం, థ్యాంక్ యూ. ఇప్పటి వరకు మీరు చాలా ఓపికగా ప్రశ్నలకు మమ్మల్ని మించి ఒక మానసిక శాస్త్ర విశ్లేషకురాలుగా కూడా చాలా మంచి జవాబులు చెప్పారమ్మా. చాలా థ్యాంక్స్. అండ్ వీఆర్ రియల్లీ ప్రౌడ్ ఆఫ్ యూ టు టెల్ యూ దట్ యు ఆర్ అవర్ స్టూడెంట్. అండ్ నెల్లూరులో ఉన్న మన యొక్క పిల్లలందరూ కూడా చాలా అదృష్టవంతులు మీ యొక్క మాటలు, మీ యొక్క ఇన్స్పిరేషన్ వినేందుకు. ఇప్పుడు ఫైనల్గా ప్రశ్నలు అడిగిన వాళ్ళందరికీ గిఫ్ట్లు ఉంటాయి, మేడం గారి చేత్తో ఇస్తాము. నెక్స్ట్ వీ హ్యావ్ ఎ గ్రూప్ ఫోటో. ఇమీడియట్లీ ఫార్మల్ ఇనాగ్రేషన్ సెషన్ ఫర్ 20 minutes. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. సో వచ్చిన వాళ్ళందరూ ఒక్కొక్క గిఫ్ట్ తీసుకోండి మేడం గారి దగ్గర. భాష వచ్చిన చాలా ధైర్యంగా ప్రశ్నలు అడిగారు విద్యార్థులు, చాలా సంతోషము. మాకే ఇచ్చేసేయండి మేడం, మేడం ఇచ్చేస్తారు. మాకు చాలా సంతోషము, కార్యక్రమము చాలా ఫలప్రదమైనందుకు.